పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర సాయం సాధించడం టీడీపీ ఎంపీల లక్ష్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడాలని వారికి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన తన నివాసంలో పార్టీ ఎంపీలతో సుమారు 3 గంటల పాటు సమావేశమై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. పోర్టులు, కొత్త జాతీయ రహదారులు, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు సాధించడానికి గట్టి ప్రయత్నం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పోలవరం టు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం దశ వేగంగా మారిపోతాయి. సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి మనం దీనిని చేపడుతున్నాం. దీనిని సాధించడం మన లక్ష్యంగా ఉండాలి. నడికుడి శ్రీకాళహస్తి, రేణిగుంట టు గూడూరు, కోటిపల్లి టు నర్సాపురం, కడప టు బెంగళూరు రైల్వే లైన్లు త్వరగా పూర్తయ్యేలా రైల్వే శాఖ నుంచి నిధులు సాధించాలని తెలిపారు. బడ్జెట్ కు ముందే కేంద్రం చాలా ప్రాజెక్టులకు రాష్ట్రానికి సాయం చేసిందని చంద్రబాబు ప్రశంసించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 11,500 కోట్లతో ప్యాకేజీ, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కోసం 14,000 కోట్లు, రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం మొదటి దశ నిర్మాణానికి 12,000 కోట్లు, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లకు 5,000 కోట్లు కేటాయించడానికి ముందుకొచ్చిందని గుర్తు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిందని, ఈ సమయంలో రాష్ట్రం నిలదొక్కుకోవడానికి కేంద్రం సహాయం అవసరమని ప్రతి సందర్భంలో గుర్తు చేయాలని కోరారు. విభజన చట్టంలో అంశాలు ఇంకా కొన్నిటిని కేంద్రం పరిష్కరించాల్సి ఉందన్నారు. రాష్ట్రం రూపొందించిన పాలసీలను ఎంపీలు బాగా అధ్యయనం చేయాలని సూచించారు. విదేశాల్లో ఉన్న పాలసీలు, ప్రాజెక్టులపైన అవగాహన పెంచుకొని రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలన్నారు. కంపెనీలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఖర్చు చేసే సమయంలో వాటిపై జీఎస్టీ పడకుండా చూడాలని పెమ్మసాని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.